మన భారతదేశం ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు, ప్రమాదకరమైన మిస్టరీలకు నిలయం. కొన్ని ప్రదేశాలలో ప్రకృతి ప్రమాదకరంగా ఉంటే, మరి కొన్నిట్లో చరిత్ర భయంకరంగా దాగి ఉంది. ఈరోజు మనం భారతదేశంలో ఎవరు వెళ్ళడానికి సాహసించని లేదా వెళ్ళిన తిరగరాని అత్యంత ప్రమాదకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. మన లిస్టులో మొదటిగా రాజస్థాన్లోని కుల్దారా గ్రామం. ఇదొక పట్టణం కాదు, కేవలం పాడుబడిన శిథిలాల సమూహం. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒకే రాత్రిలో ఆ గ్రామంలోని సుమారు 1500 మంది ప్రజలు ఎవరికి తెలియకుండా అదృశ్యమయ్యారు. ఒక చిన్న వస్తువు కూడా వదిలి వెళ్ళలేదు. ఆ గ్రామస్తులు ఎక్కడికి వెళ్లారు, ఏం జరిగింది అనేది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీ. అయితే దాని వెనుక ఉన్న కథ ఏంటంటే, గ్రామాన్ని పాలించే క్రూరమైన దివాన్ సలీం సింగ్ అనే వ్యక్తి నుండి తమ ఆడబిడ్డలను కాపాడుకోవడానికి ఆ గ్రామంలోని పాలివాల్ బ్రాహ్మణులు మొత్తం గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లారని కొందరు చరిత్రకారులు చెప్తారు. కానీ వెళ్లే ముందు వారు ఒక శాపాన్ని పెట్టి వెళ్లారట. ఈ గ్రామంలో ఇకపై ఎవరు నివసించినా వారు సుఖంగా ఉండరు అని శపించారట. అందుకే ఈ గ్రామానికి ఇప్పటికీ నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. పర్యాటకులు రాత్రి అక్కడికి ఉండడానికి సాహసించరు. ఎందుకంటే అక్కడ ఇప్పటికి గ్రామస్తులు అదృశ్య ఆత్మలు తిరుగుతున్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. రెండవది, అందంగా ఉంటూనే అత్యంత ప్రమాదంగా ఉండే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న గోసాబా గ్రామం. ప్రపంచంలోనే అతిపెద్ద మడాడుల ప్రాంతం ఇది. ఇది చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నా, ఇక్కడ అంతరించిపోతున్న రాయల్ బెంగాల్ టైగర్స్ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇక్కడ పులులు మనుషులపై దాడి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వరల్డ్ వైడ్ ఫండ్ నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలో ప్రతి ఏటా 50 నుంచి 100 మంది పులుల దాడిలో చనిపోతున్నారు. ఆ పులులు ఆహారం కోసం అడవుల నుండి గ్రామాల్లోకి తరచుగా వస్తుంటాయి. గోసాబా గ్రామంలోని మత్స్యకారులు మరియు తేనె సేకరించేవారు పులి దాడి నుంచి తప్పించుకోవడానికి బాష్దేవ్ అనే దేవతను పూజిస్తారు. ఇక్కడ పులిదాడి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ తల వెనుక భాగంలో మనిషి ముఖం ముసుగు పెట్టుకొని అడవిలోకి వెళ్తారు. మూడవది, హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ సరస్సు. దీనిని స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ సరస్సు చుట్టూ ఉన్న వాతావరణం అత్యంత చల్లగా, నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవిలో మంచు కరిగినప్పుడు ఈ సరస్సు అడుగు భాగంలో వందల కొద్ది మానవ అస్థిపంజరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఒక్కొక్కటిగా సరస్సులో తేలుతూ ఉంటాయి. ఈ అస్థిపంజరాలు ఎవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేది దశాబ్దాలుగా మిస్టరీగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం కానోజ్ రాజు మరియు అతని సేవకుల బృందం ఒక యాత్రకు వచ్చి భారీ వడగళ్ల తుఫానుకు చిక్కి మరణించారని చెప్తారు. అయితే 2019లో జరిగిన DNA టెస్టుల్లో ఆ అస్థిపంజరాలలో కొంతమంది పర్షియన్లు మరియు గ్రీకు సంతతికి చెందిన వారు కూడా ఉన్నారని తేలింది. ఈ రహస్యం ఇంకా పూర్తిగా వీడలేదు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత భయంకరమైన ప్రదేశం అదే రాజస్థాన్లోని బంగారు కోట. ఈ కోట గురించి భారత ప్రభుత్వం కూడా అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. సూర్యాస్తమయం కంటే ముందు మరియు సూర్యోదయం తర్వాత మాత్రమే కోటలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. రాత్రి ప్రవేశం లేదు. ఇక్కడ జరిగే పారానార్మల్ కార్యకలాపాలే దీనికి కారణం. ఈ కోట శిథిలాల గురించి 2 ప్రధాన కథలు ఉన్నాయి. మొదటిగా, ఇక్కడ రాకుమారి రత్నావతిపై మోజుపడిన ఒక నల్ల మాంత్రికుడు ఆమెను వశం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నం విఫలమై రాకుమారి చేతిలో చనిపోయే ముందు అతను ఈ కోట మరియు దాని నివాసులందరికీ నాశనం కావాలని శపించాడంట. రెండోదేంటంటే, కోట నిర్మాణ సమయంలో కోట నీడ దగ్గరలో ఉన్న ఒక సన్యాసి ఆశ్రమంపై పడకూడదని ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని అతిక్రమించడం వల్ల కోట నాశనమైందని చెప్తారు. ఈ కోటలో రాత్రి గడిపిన వారు భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారని, అంతు చెక్కని శబ్దాలను విన్నారని చెప్తారు. రాత్రి కోటలోకి అడుగుపెట్టిన వారు తిరిగి రాలేదని కూడా వార్తలు ఉన్నాయి. చివరిగా, ప్రకృతితో పోరాడవలసిన అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అదే లడాఖ్లోని జోజిలా పాస్. ఇది శ్రీనగర్ మరియు లేహ్ మధ్య ఉండే అత్యంత ఇరుకైన మరియు ఎత్తైన రహదారి. సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రోడ్డు ఇరుకైన మలుపులు మరియు అవలాంచెస్, బలమైన గాలులు మరియు కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలతో నిండి ఉంటాయి.
శీతాకాలంలో ఈ పాస్ దాదాపు 6 నెలల పాటు మంచుతో కప్పబడి మూసివేయబడుతుంది. మిలిటరీ వెహికల్స్ మరియు ట్రక్కులు వెళ్ళడానికి తప్ప సాధారణ ప్రయాణికులు ఇక్కడ డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లకు కూడా ఇక్కడ డ్రైవింగ్ చేయడం ఒక సవాలు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం చాలా మందికి చివరి ప్రయాణంగా మిగిలింది. చూసారుగా గాయ్స్, మన భారతదేశం తన ఒడిలో ఎన్ని రహస్యాలను, ఎంతటి ప్రమాదాలను దాచుకుందో. కొన్ని ప్రాంతాలలో చరిత్ర మనల్ని భయపెడితే మరికొన్ని చోట్ల ప్రకృతి మన సాహసాన్ని పరీక్షిస్తుంది. ఈ ప్లేసెస్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు విజిట్ చేశారా లేదా చేయాలనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.